వామ్మో! పాత బల్బ్స్‌ని ఇలా కూడా యూజ్ చేయవచ్చని ఇప్పుడే తెలిసిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారండి ఈ ఐడియా చూసిన తర్వాత. చూడండి ఇక్కడ నేనైతే ఒక పాత బల్బ్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకొని ఆరించుకున్నాను. ఇప్పుడు చూడండి స్కెచ్ పెన్ తీసుకొని మిడిల్‌లో అయితే లైన్స్ వేసుకుంటున్నానండి. పైన కాకుండా ఈ విధంగా కొద్దిగా కిందైతే వేసుకుంటున్నాను. లైన్స్ వేసుకున్న దగ్గర కట్ చేసుకోవాలండి. కత్తినైతే హీట్ చేసుకున్నట్లయితే ఈజీగా కట్ అయిపోతుందండి. ఇప్పుడు దేనికైతే బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకైతే బ్లాక్ పెయింట్ చాలా బావుంటుందనమాట. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత దీనికైతే చూడండి మరింత అందంగా చూడడానికి ఈ విధంగా వైట్ పెన్ సహాయంతో చాలా చిన్న బ్రష్‌తో ఈ విధంగా నేను హోమ్ అని రాసుకుంటున్నానండి. ఈ విధంగా సైడ్ అయితే మనం హోల్స్ వేసుకున్నాం కదండీ! దానికైతే ఇటువైపు నేను ఈ విధంగా హోమ్ అని రాసుకుంటున్నాను. చక్కగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా రాసుకున్న తర్వాత కింద కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా యెల్లో పెన్ సహాయంతో హార్ట్ షేప్‌లో అయితే లైన్స్ వేసుకుంటున్నానండి. కేవలం ఫ్రంట్‌లో మాత్రం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చండి. ఏదైనా ఒక డ్రాయింగ్ అనేది చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక దారం తీసుకున్నానండి. దారం అయితే చూడండి ఈ విధంగా నేను టై చేసుకుంటున్నాను. టై చేసుకొని చూడండి సైడ్‌లో అయితే మనం హోల్స్ వేసుకున్నాం కదండీ! అక్కడైతే కొద్దిగా ఈ విధంగా నేను వాటర్ అయితే యాడ్ చేసి ఇందులో నేను మనీ ప్లాంట్స్ అయితే ఈ విధంగా సెట్ ఈ ఐడియా అయితే బయట కంటే లోపల చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇలా మన ఇంట్లో పాడైపోయిన రౌండ్ బల్బ్స్‌ని పడేయకుండా ఈ విధంగా కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా బావుంది ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై షేర్